ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్, ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 10 ఎండుమిర్చి 10 జీడిపప్పు వేసి వేయించుకొని తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా, ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ను కూడా వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది.